ప్రభు గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ప్రభువని లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అవునండి, ఇట్టి పవిత్రుడైనటువంటి, ఇట్టి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడని యేసుక్రీస్తు వారు నీ నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై 2025 సంవత్సరాల క్రితమే కన్యక గర్భము గుండా నరవతారిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన నీ నా పాపాలు పరిహరించుట నిమిత్తమై అన్యాయపు తీర్పు నొందిన వాడై తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన అర్పణగాను బలిగాను శిలువ మ్రానుపైన అర్పింపబడిన వాడై ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై